మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సిరి. చాలా మంది మహిళలకి అన్ని టెస్టులు చేయించినా కూడా ప్రెగ్నెన్సీ అయితే రాదు. వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉంటారు. పెళ్ళై సంవత్సరాలు అవుతూ ఉంటుంది, కానీ రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఈ టెస్ట్లలో అంతా నార్మల్ ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ మాత్రం రాదు. అలా ఎందుకు అవుతుంది? సో ఈ రోజైతే ఈ వీడియోలో మనము వాటికి ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించడానికి 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి ప్రముఖ గైనకాలజిస్ట్ జ్యోతి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాం, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మేడం, కొంతమందికి పెళ్ళై సంవత్సరాలు అవుతూ ఉంటుంది, సైకిల్స్ అన్ని రెగ్యులర్ గా ఉంటాయి వాళ్ళకి, కానీ టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నార్మల్ ఉంటుంది, కానీ కన్సీవ్ మాత్రం అవరు వాళ్ళు. ఏంటి ప్రాబ్లం అంటారు? అంటే కన్సీవ్ అవ్వడానికి కరెక్ట్ పీరియడ్ ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటారు? సో నార్మల్ గా అండి, ఎవ్రీ మంత్ సైకిల్ అనేది రావటం ఒక లేడీస్ కి సహజమే, అది రిథమ్ అన్నమాట. సో ఈ సైకిల్ రిథమ్ గా ఉంటే ఆల్మోస్ట్ ఓవ్యులేషన్ ఒక 80% వాళ్ళకి ఓవ్యులేషన్ అవుతా ఉంటుంది, కొందరు కాకపోవచ్చు. సో ఈ ఓవ్యులేషన్ జరిగేది ఒక మిడ్ సైకిల్లో, ఒక నెలసరి 28 days సైకిల్ అనుకుంటే 14th to 15th day అరౌండ్ ఆ టైంలో ఓవ్యులేషన్ అనేది ఎగ్ విడుదల అవుతుంది. సో అది ఎలా ట్రాక్ చేస్తారు అంటే, నార్మల్గా సైకిల్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ట్రాక్ చేయొచ్చు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ట్రాక్ చేయలేము, ఇది కష్టం. సో ఐడియలీ 8th to 18th day మేము నార్మల్ సైకిల్స్ వాళ్ళకి అది హై ఫర్టైల్ టైం అన్నమాట, ఫర్టిలిటీ విండో అని చెప్తాం. సో 8 to 18 డేలో నార్మల్గా స్పర్మ్ అనేది లేడీస్ గర్భాశయంలో 4 to 5 days ఉంటుంది. సో ఎవ్రీ 3 or 4 days వాళ్ళు టుగెదర్ ఉంటే ఏదో టైంలో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఎగ్ అనేది ఒక 24 to 30 hours ఉంటుంది అనమాట. సో ఈ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రెగ్నెన్సీ అన్నట్టు. ఓకే, ఈ పీసీఓస్ ఉన్న వాళ్ళకి మరి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది కష్టం అంటారా? ప్రెగ్నెన్సీ యాక్చువల్లీ నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే పీసీఓ ఎగ్స్ స్కాన్లో చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ కాదు, సబ్ఫర్టిలిటీ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి న్యాచురల్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే టూ మెనీ ఎగ్స్ బట్ నథింగ్ ఇస్ ఫంక్షనింగ్, ఏది పని చేయటం లేదు సరిగా ఎగ్స్ అంతా. సో చిన్న టాబ్లెట్స్ ఇచ్చి ఓవ్యులేషన్ ఇస్తాం అండ్ వీ టెల్ దెమ్ టు ట్రై న్యాచురలీ. ఛాన్సెస్ వెరీ హై ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొంచెం ఒబేస్గా ఉంటారు అండ్ చాలా మంది చెప్తారు దే ఈట్ వెరీ లెస్ బట్ దే ఆర్ వెరీ ఒబేస్ అని. సో ఎగ్లో కొంచెం క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉంటుంది. యూజువల్లీ అండి చెప్పలేము, ఒక్కొక్కసారి న్యాచురల్గా కూడా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ సహజంగా చిన్న టాబ్లెట్స్తో చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది పీసీఓడిలో. ఓకే, సో పీసీఓస్ కాకుండా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మేడం, ఏ ప్రాబ్లం ఉండదు, రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, అంత బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు కన్సీవ్ మాత్రం అవ్వరు, వెయిట్ చేస్తూ ఉంటారు. దానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా మేడం? ఇది ఒక $1 million క్వశ్చన్ అండి. చాలా మంది వస్తారు. జస్ట్ నేను ఒక పేషెంట్ ఆల్మోస్ట్ 7 years అండి, ఇంత పెద్ద ఫైల్, ఎవ్రీవేర్ ఏ డాక్టర్ దగ్గర మ్యారేజ్ అయ్యి ట్రై చేస్తున్నారు, అందరూ నార్మల్ అంటున్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే బేబీ అనేది రిజల్ట్ కదా. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తాం ఈ ప్రాబ్లం కూడా. ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళకి ప్రాబ్లం లేదు అని, ఉంది ప్రాబ్లం, బట్ టెస్ట్లో తెలియదు, ఏర్పడదు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మేడం? సో నార్మల్గా 3 things టెస్ట్ చేస్తాం. ఒకటి ఎగ్ కౌంట్, ఇంకొకటి స్పర్మ్ కౌంట్, థర్డ్ ట్యూబ్స్. ఇవన్నీ బాగుంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. వీళ్ళకి మరీ ఎక్కువ టెస్ట్ చేసి ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయటానికి 60% నోబడి నోస్ ద రీజన్. సో సైన్స్ ప్రకారం అన్నెసెసరీ టెస్ట్ చేయకుండా ట్రీట్మెంట్, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏది ప్రాబ్లం అని తెలుసుకోవటం ఇంపార్టెంటా, పిల్లలతో వెళ్ళటం ఇంపార్టెంట్. ఇట్ షుడ్ నాట్ బి టూ ఎక్స్పెన్సివ్ కూడా కదా. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ కి వి కీప్ మోటివేటింగ్ దెమ్ టు ట్రై న్యాచురలీ ఫస్ట్. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్. సో 100లో ఒక 20% న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది చిన్న ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్లో. ఇంకా 30%కి ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం, చిన్న ఎగ్ ఇంప్రూవ్మెంట్కి టాబ్లెట్ ఇస్తాం అండ్ ఎగ్ విడుదల అవ్వటానికి ట్రిగర్ ఇచ్చి న్యాచురల్ ట్రై చేసుకుంటారు. థర్డ్ వాళ్ళు ఐయుఐ, హస్బెండ్స్ ప్రాసెస్ చేసి స్పర్మ్ని గర్భాశయంలో పెట్టడం, దాంట్లో ఒక 30%.
ఇంకా అలా మిగిలిన వాళ్ళు IVFలో. సో ఈ 7-8 years ఊరికే సఫర్ చేయటము ఎందుకు, 1 yearలో ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే బేబీతో వెళ్తారు చాలా మంది. ఇది నా పర్సనల్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు అన్నట్టు మీరు అన్ఎక్స్ప్లెయిన్డ్ అని అన్నారు కదా, ప్రాబ్లం అనేది ఒక స్ట్రెస్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చా మేడం? అఫ్ కోర్స్ అండి, సో మెనీ స్టడీస్ కూడా దే ఆర్ టెలింగ్ దట్ స్ట్రెస్లో తెలియకుండా బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డిఫరెంట్ హార్మోన్, కార్టిజాల్ హార్మోన్ అని చెప్తాం. సో పాజిటివిటీకి సెరోటోనిన్, ఆక్సిటోసిన్ చాలా ఇంపార్టెంట్. ఈ కార్టిజాల్ హార్మోన్ ఏం చేస్తుంది, అన్నెసెసరీగా స్ట్రెస్ వల్ల అదర్ హార్మోన్స్ ప్రొడక్షన్లో కొంచెం ఇంపైర్ చేస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎగ్ కానీ, స్పర్మ్ కానీ, న్యాచురల్ ఫర్టిలిటీ అన్నీ కొంచెం తగ్గుతుంది. ఇట్ ఈస్ సైన్స్ అండ్ రీసెర్చ్ బేస్డ్. ఓకే మేడం. అలాగే వెయిట్ కి సంబంధించి కొంతమంది అండర్ వెయిట్ ఉంటారు, కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ మీద వెయిట్ అనేది కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు. ఆఫ్ కోర్స్ ఎంతనా ప్రెగ్నెన్సీనే కాదు, జనరల్ గా ఒబేసిటీ ఒక పెద్ద ప్రాబ్లమే అనమాట. అన్ని రకాల ప్రాబ్లం. ఫీమేల్స్లే కాకుండా మేల్స్ లో కూడా ఒబేసిటీ, స్పర్మ్ కౌంట్ తక్కువ అవ్వటము, మార్ఫాలజీ తగ్గటము అండ్ లిబిడో తగ్గటం చాలా ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీలో వెయిట్ అనేది ఎస్పెషలీ PCODs లేడీస్లో వాళ్ళు ఒక 5 kgs తగ్గితే సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ అయిపోతుంది సైకిల్స్. అండ్ ఏమీ ట్రీట్మెంట్ లేకుండానే ఒక 60% న్యాచురల్ గా కన్సీవ్ అవుతుంది. వెయిట్ గురించి అంత ఇంపాక్ట్, చాలా వెరీ ఇంపాక్ట్. బట్ హౌ టు పుట్ దిస్, వాళ్ళు యాక్చువల్లీ తక్కువనే తింటారు, వెయిట్ ఎక్కువ ఉంటుంది. చబీ జీన్స్ అన్నమాట. పేరెంట్స్ నుంచి వచ్చిన ఒక వరం అనొచ్చు, బూన్ అనొచ్చు, ఆర్ వాట్ ఎవర్. దే హావ్ టు డు డైట్. యా, కొంచెం ఎక్సర్సైజ్, డయట్ అంతా చేసుకోవడం ఇంపార్టెంట్. అలాగే మేడం, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఎక్వాలిటీ అనేది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, అన్ని ఏ ప్రాబ్లం లేకున్నా అని అన్నారు. సో ఎక్వాలిటీని న్యాచురల్ గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటారు మరి? సైన్స్ లో ఎగ్ అనేది ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఇట్ స్టార్ట్స్ 3 months బిఫోర్. ఇట్ ఇస్ నాట్ అంటే ఈ రోజు నేను హెల్త్, ఫుడ్, డయట్, స్ట్రెస్ అన్ని తగ్గిస్తే టుమారో రిజల్ట్ వస్తుందని కాదు. ఎగ్ ఫార్మేషన్ ఈస్ ఆల్మోస్ట్ 280 days అనమాట. కన్సిస్టెన్సీ. సో అఫ్ కోర్స్ హెల్తీ ఫుడ్ వెరీ ఇంపార్టెంట్, స్లీప్ ఇంపార్టెంట్, స్ట్రెస్ తగ్గటం, ఒబేసిటీ చూసుకోవటం, ఇవన్నీ న్యాచురల్గా ప్లాన్ చేసుకోవటం. బట్ ఎండ్ ఆఫ్ ద డే దాంతో పాటు ఇప్పుడు ఫుడ్ అడల్ట్రేషన్ దే కాంట్ హెల్ప్. ఇది ప్లాస్టిక్ యూసేజ్, దాంట్లో కూడా ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ యునో ఎక్కువ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ కొంతవరకు తగ్గించాలి. ఆల్ ఈజ్ రిలేటెడ్ టు ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఓకే, సో మెయిన్ గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మనము అన్నిటికీ ఒక సొల్యూషన్. ఒబేసిటీ అయినా, PCOS కి అయినా కూడా, ప్రెగ్నెన్సీకి, అన్నిటికీ. ఓకే, రైట్ మేడం. చాలా అంటే నాకున్న డౌట్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేశారు మీరు. ఒక ఐడియా వచ్చింది ఏంటి అనేది. అన్నిటికీ ఒక సింగిల్ సొల్యూషన్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నిటి. ఎగ్జాక్ట్లీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.